బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇండియాలోని మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గవర్నమెంట్ క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇక భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ల్యాండ్ ఏషియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని, 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఎఫ్డీఐని ఆకర్షించడానికి, పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి, స్థానిక ప్రతిభను క్రియేటివ్ ఇన్ ఏపీ అండ్ క్రియేట్ ఫర్ ది వరల్డ్కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉందని ట్వీట్లో పేర్కొన్నారు చంద్రబాబు. ఇక ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, లీనమయ్యే కథ చెప్పడం, ఏది ఆధారిత కంటెంట్ కేంద్రంగా ఉంటుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇక ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలను ప్రపంచ గమ్యస్థానంగా మారనుందని ఏపీ సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు. ఎలా చదవాలి దీన్ని?